అండి. నమస్తే. నేను మీ భార్గవి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండీ! ఇప్పుడు రకరకాల పచ్చళ్ళు స్టార్ట్ చేసేస్తారు కదా! ఇప్పుడు ఒక చిన్న రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఇప్పుడు చల్ల మిరపకాయలు తయారు చేసుకోవడానికి ముందుగా పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి సన్నగా, పొడవుగా ఉన్న మిర్చిని తీసుకోవాలి. ఈ చల్ల మిరపకాయలు తయారు చేసుకోవడానికి బజ్జీ మిర్చి అయితే పనికిరావండి. ఇదిగోండి ఇలా సన్నగా, పొడవుగా ఉన్న మిర్చిని తీసుకున్నాను. ఈ మిర్చి ఒక హాఫ్ కేజీ ఉంటాయండి. ఇవి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తుడుచుకొని రెడీగా చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని సన్నగా ఘాట్లు పెట్టుకుందాం. వీటికి ఈ విధంగా వీటికి ఘాట్లు పెట్టుకున్నాను. చూడండి, అన్ని ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం స్టోర్ చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను. స్టీల్వి తీసుకోకూడదండి. ఇప్పుడు దానికి కొద్దిగా పెరుగు ఒక 1 కప్ తీసుకున్నాను. కొంచెం వాటర్ పోసి బీట్ చేసుకున్నాను. ఇదిగోండి, కంటైనర్లో ఈ మిర్చి మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు స్టీల్వి తీసుకోకూడదండి. ఇలా తీసుకున్న మిర్చిలో మనం పక్కన పెట్టుకున్న పెరుగుని వేసేసుకుందాం. పెరుగు మరీ గట్టిగా చిక్కగా ఉండకుండా కొంచెం వాటర్ పోసుకోవచ్చండి. ఈ మిర్చి మొత్తం మగ్గాలి కదా, మాగాలి. సో దీనికి తగినంత కల్లుప్పు వేసుకున్నాను. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇదంతా ఒక 1 డే నైట్ అంతా స్టోర్ చేసుకోవడానికి ఇలా ప్లాస్టిక్ దాంట్లో క్యాప్ పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి, ఇలా బాగా మజ్జిగలో నానియి. ఇప్పుడు ఇవంతా ఎండలో ఆరబెట్టుకోవడానికి ఒక ప్లేట్ కానీ ఒక కవర్ కానీ తీసుకొని ఇలా మొత్తం వేసేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ మజ్జిగని మళ్ళీ పారపోసేసుకోకూడదండి. ఇవి మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఈ మిర్చిని ఈ మజ్జిగలో నానబెట్టుకోవాలి నైట్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఇలా 3 డేస్ చేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా 3rd డేకి నాకు ఇలా మిర్చి మొత్తం ఎండిపోయినాయి. మిగిలిన మజ్జిగ పారపోసేసుకోవచ్చు. ఇవి పప్పుచారులోకి కానీ పప్పులోకి చాలా బాగుంటాయండి. 1 ఇయర్ కూడా ఇవి స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా నేను జిప్లాక్ కవర్లో స్టోర్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా ఇవి రెడీ చేసేసుకోవచ్చు.